హలో అండి, అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? అందరికీ శుభోదయం అండి. గురువారం పూజ అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఇంటి దగ్గర పొద్దున్నే పూజ అయితే కంప్లీట్ అయిపోతుందండి. పొద్దున్నే బాబాకి ఇలాగైతే పెట్టేసుకున్నానండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పొద్దున్నే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అందరికీ శుభోదయం అండి. అందరు లేచారా? అందరికీ గుడ్ మార్నింగ్. టీలు కాఫీలు అన్నీ అయ్యాయా? టిఫిన్లు పూజలు అన్నీ కంప్లీట్ అయిపోయాయా? నాకైతే పొద్దున్నే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీరందరూ పూజలు చేశారా లేదా? కామెంట్ పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి. రోజు వీడియోస్ వస్తుంటాయి, చూడండి ఫ్రెండ్స్. ఇంత పొద్దున్నే కూడా పూజ చేస్తుంటే చెమట్లండి. బాగా ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ ఎండలకి పొద్దున్నే పనులు చేసుకోవడమే మేలండి. చాలా ఎక్కువగా ఉన్నాయి ఎండలు, తట్టుకోలేకపోతున్నాము. నాకైతే పూజ పొద్దున్నే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకైతే టిఫిన్ కూడా రెడీ చేసుకోవాలి. పొద్దున్నే బాబాకైతే ఇలాగైతే పూజ చేసేసుకున్నాను. అప్పుడే 7 అయిందండి టైము. సూర్యుడు మాత్రం బగ్గుమని వచ్చేసాడు. ఈ ఎండలకి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అస్సలు తిరగకూడదండి. చాలా బెండిగలైపోతుంది ప్రాణము. చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎండలకు పొద్దున్నే కొంచెం చల్లగా ఏదైనా తీసుకుంటేనే మంచిదండి. టిఫిన్లు తిన్నా కానీ అసలు ఏం నిదానంగా ఉండట్లేదు. మరి ఉంటానండి. ఈరోజు గురువారం పూజ అయితే ఇలాగైతే కంప్లీట్ అయిపోయింది నాకు. ఇంక ఇప్పుడైతే పొద్దున్నే టిఫిన్లు కూడా చేయాలి కదండి. పిల్లలు వచ్చున్నారు ఊరి నుంచి, వాళ్ళకంతా రెడీ చేయాలి. పిల్లల్ని కూడా పట్టలేకపోతున్నానండి. ఎండకి బయట వెళ్ళాలంటున్నారు. ఎంతసేపు ఏసీ ఇంట్లో పెట్టినా కానీ బయటికి పోయి ఆడుకోవాలంటున్నారు వాళ్ళు. ఈ ఎండలకు తిరిగామంటే సాయంకాలానికి అస్సలేమీ విధానం ఉండట్లేదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్దవాళ్ళు కూడా ఎండలకైతే తిరగొద్దండి. చల్లగా ఏదన్నా వాటర్ మిలాను అలాంటివన్నీ తీసుకొచ్చుకొని తింటా ఉండండి. కర్బూజా కాయలు అవి చాలా మంచిది. ఈ ఎండలకు ఎక్కువ వాటర్ మిలాన్ అవి తెచ్చుకొని వాడుకొని తినండి. చల్లగా ఉండేటివి చాలా మంచిది. మరి ఉంటానండి. అందరికీ